రేవంత్ రెడ్డి గారు కచ్చి మోసగాడు. ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎగ్గొట్టి రకరకాలుగా తేదీలు నిర్దేశిస్తూ ఈ తేదీకి ఇది చేస్తా, ఈ తేదీకి ఇది చేస్తా అని చెప్పేసి చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడదామనే ఆలోచనతోని ఇంకా కొన్ని మళ్ళా ప్రజలను మోసగించే పనులు చేస్తున్నాడు. అందులో కొన్ని ఐటమ్స్ రైతు భరోసా ఇస్తామని మొత్తానికి మొత్తం ఇస్తామని చెప్పేసి 3 సీజన్లో ఈ బాకీ ఉంటే కేవలం 1 సీజన్ మాత్రమే రైతు భరోసా ఇస్తుంది. అందులో కూడా రైతులు పంటలు పెట్టలేదని చెప్పేసి కొన్ని సర్వే నంబర్లకు రైతు భరోసా ఇస్తారు. మన పటంచెర్లో కూడా ధర్నా చేయడం జరిగింది. నిన్ననే ధర్నా చేయడం జరిగింది. హరీష్ రావు గారు మా సంగారెడ్డి నాయకులు అందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ నారాయణఖేడ్లో కూడా అట్లాంటి పరిస్థితి ఎంతో మందికి ఉన్నది. నాకే 2-3 ఫోన్ చేసి మాట్లాడినారు. తర్వాత అది బయటపడుతుంది. మా పార్టీ తరఫు నుంచి అందరికీ ప్రజలకు విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మోసము. ఒకవేళ 3 విడతల రైతు భరోసా కనుక వేస్తే గవర్నమెంట్ అప్పుడు మీరు కాంగ్రెస్ ఓటు వేయాలి. లేకపోతే మాకు మోసం చేసినావు, నువ్వు 1 విడత వేసినావు, ఇంకా 2 విడతలు ఎగ్గొట్టినావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు సరిగా కరెంటు వస్తుంది. రైతులకు కావాల్సింది వ్యవసాయానికి నీళ్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం ఆపేశారు. చెరువులు 8 చెరువులు శాంక్షన్ చేసి వాటికి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు అన్ని రిలీజ్ చేసినా అది ఆపేసిండు. ఈ రకంగా రుణమాఫీ విషయంలో కూడా రైతులకు దోఖా చేశారు. ఇట్లా అన్ని రకాల దోఖా చేశారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఊరికి తిరిగి కొబ్బరికాయ కొడుతుంది. ఇక నారాయణఖేడ్లో ఒక ఎమ్మెల్యే లేడు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 అన్నదమ్ములు, ఎమ్మెల్యే గారు భార్య కలిపితే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు రోజు ఒక ఊరికి తిరుగుకుంటా కొబ్బరికాయలు కొడుతారు. నేను ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు ఏదైతే వాళ్ళు చెప్తుందో వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి శాంక్షన్ ప్రొసీడింగ్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ కలెక్టర్ సంతకం పెట్టు లేకపోతే ఎంపీడీ సంతకం పెట్టు అట్లా శాంక్షన్ చేయలేదు. అది పచ్చి మోసం. ఈ ఎలక్షన్ వరకు ఎక్కడన్నా కొంతమంది బేస్మెంట్లు పూర్తి చేసుకుంటే వాళ్ళకు ఒక్కో ₹1,00,000 ఇచ్చి ఆశ పెట్టేసి ఓట్లు వేసుకుందాం, మిగతా వాళ్ళందరూ కూడా మాకు కూడా వస్తాయని ఆశపడి కట్టుకొని మాకు ఓట్లు వేయాలని మాత్రం ఆలోచన చేస్తారు. నేను మిగతా వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కూడా చెప్తున్నా, ఇది కేవలం ఎలక్షన్ వరకే ఒక్కొక్క ₹1,00,000 ఇస్తారు. ఎలక్షన్ తర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే ₹1 కూడా ఇవ్వబోరని చెప్పేసి మీరు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి రైతు బంధు ఏదైతే ఆలోచన చేసిందో ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా అంతకంటే అధ్వానమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఇచ్చి పందులు వేసే కార్యక్రమాలు చేస్తారు. పక్కాగా శాంక్షన్ ప్రొసీడింగ్ ఇవ్వమని చెప్పండి. అడ్వాన్స్ డబ్బులు రిలీజ్ చేస్తేనే ఓట్లు వేయాలి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళకు బిల్లు వస్తేనే వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పేసి అడ్వాన్స్ బిల్లు వేస్తేనే ఓట్లు వేయాలి, లేకపోతే ఓట్లు వేయద్దని రిక్వెస్ట్ చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ళల్లో ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇస్తుంది. అర్హులైన వాళ్ళకి అందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. అర్హత లేని వాళ్ళకి అందరికీ ఇవ్వకూడదని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అదే మాదిరిగా 3 నెలల బియ్యం ఇస్తున్నాం, 3 నెలల బియ్యం ఇస్తున్నాం అంటే నువ్వేమి ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? మీరు ఇచ్చేదేముంది? వాళ్ళకు ఈ నెల బియ్యము, వచ్చే నెల బియ్యము, అటు వచ్చే నెల బియ్యం మొత్తం 3 కలిపి ఒక్కసారి ఇస్తున్నాం. ప్రతి నెలకు ఇట్లనే 3 నెలల బియ్యం ఇస్తావా? గది చెప్పు. నువ్వు వచ్చే నెల కూడా 3 నెలల బియ్యం ఇస్తావా? అటు వచ్చే నెల బియ్యం 3 నెలల బియ్యం ఇస్తావా? నువ్వు కోటా ఏమన్నా పెంచినవా? అందుకని నేను చెప్తున్నా, రేషన్ కార్డు లబ్ధిదారులకు అందరూ కూడా చెప్తున్నా, రేషన్ కార్డు హోల్డర్లకు ఈ నెల ఇచ్చిన బియ్యం వచ్చే నెల అటు వచ్చే నెల 3 నెలలు కల్పించారు. వచ్చే నెల అటు వచ్చే నెలలు ఏం రావు. మరి మాకు 3 నెలల బియ్యం వచ్చింది అని ఆశపడి మీరు ఓటు వేయకండి.
ఇది సన్న బియ్య పథకం కూడా అందులో కూడా బియ్యం మంచిగా వస్తారు. ఇది కూడా ఎలక్షన్ వరకే ఉంటే ఎలక్షన్ తర్వాత ఇది కూడా ఆపేస్తారు. మీరు దాని విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రాజీవ్ యువ వికాస్ అని కార్యక్రమం పెట్టింది. దాంట్లో కూడా ఆ రోజు అందరినీ సెలెక్ట్ చేయకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే సెలెక్ట్ చేస్తాం. అంటే ఏమన్నప్పుడు చెప్పినప్పుడేమో ఇంద్రమ్మ అందరికీ ఇస్తాం. రాజీవ్ యువ వికాసం ఎవరికైతే ఉద్యోగం కాలేదో ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. అది ఇప్పటివరకు పోస్ట్పోన్ చేసుకుంటే ఇప్పటివరకు అయితే ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు అయితే ఒక్కరికైనా శాంక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దయచేసి యువతకు అందరికీ నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ మోసపోయి ఓట్లు వేస్తే మీ భవిష్యత్ పాలైతే ఇప్పటికే జాబ్ క్యాలెండర్ అది ఇదని చెప్పేసి మిమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయలేదు. మరి ఒక జాబ్ కూడా కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఒక జాబ్ కూడా మీకు ఇవ్వలేదు. నిరుద్యోగ ఏదైతే ఇస్తామని అన్నారో మాట ఇచ్చారో ప్రియాంక గాంధీ గారు కూడా చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. అది ఇప్పుడు మేము చెప్పలేదనే మాట్లాడుతారు. కాబట్టి ఇది కూడా వస్తుందని ఆశపడి మీరు కనుక ఓట్లు వేస్తే మీ భవిష్యత్తులు అన్ని పాలవుతాయని చెప్పేసి మీరు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి యువతకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే పెన్షన్దారులకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఈ నెల తీసుకుంటే 2000, వచ్చే నెల తీసుకుంటే 4000 అన్నారు. రేవంత్ రెడ్డి మోసగాడు కాబట్టినే రేవంత్ రెడ్డి మొదటి సంతకం అది వెళ్తా అని చెప్పేసి ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.5 సంవత్సరమైనా ఈయన ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 నుంచి 4000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈయన అది మోసం చేసిండు. కాబట్టి నేను పెన్షన్దారులందరూ ఆసరా పెన్షన్దారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు టీఆర్ఎస్ పార్టీకి వేస్తేనే రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అవుతుంది. మోసం చేస్తే ప్రజలు మనకు చెప్పుతం కొడతారని అర్థమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి వేసి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. అదిగాక మహిళలకు అందరూ వీడియోస్ ఉంటారు, భర్తలు చనిపోయిన మహిళలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. 50 సంవత్సరాల నిండిన వాళ్ళకు మేము 2022లో ఇచ్చినాం. మరి 2023లో కొంతమందికి 50,000 వస్తాయి, 24లో కొంతమందికి 50,000 వస్తాయి, 25లో కొంతమందికి 50,000 వస్తాయి. వాళ్ళకి ఎవ్వరు కూడా మళ్ళీ కొత్తగా పెన్షన్ శాంక్షన్ చేయలేదు. ఆయన చెప్పినేమో భర్తకు పెన్షన్ ఉంటే భార్య కూడా ఇస్తా అన్నాడు, భార్యకు పెన్షన్ ఉంటే భర్త కూడా ఇస్తా అన్నాడు. కానీ ఒక్కటి కూడా కొత్త శాంక్షన్ అదైతే ఇవ్వలేదు. కొత్తగా ఒక్కటి కూడా పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. మహిళలకు పెద్ద మోసం చేశాడు. ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు చూడ మాటలు మాట్లాడతాడు. మహిళలని కోటీశ్వరులను చేస్తానంటాడు. వాళ్ళు మహిళలకు ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. మహిళలకు ఏదైనా ఉంటే కూడా బ్యాంకులు ఇచ్చే అప్పులు తీసుకొని వాళ్ళకు ఏదైతే వడ్డీ మాఫీ చేయాలో ఇప్పటి వరకు వడ్డీ మాఫీ డబ్బులు కూడా వేయలేదు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటూ కట్టుకుంటున్నాం. ఈయన కొత్తగా చేసింది ఏమీ లేదు. మరొకటి 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పేసి అది కూడా మోసం చేశారు. కాబట్టి మీ దగ్గరికి కాంగ్రెస్ నాయకులు ఓటు అడగడానికి వస్తే జాడు కట్టలు తీసుకొని కొట్టాలి. కొడుక 2500 ఇచ్చిన తర్వాతనే మా దగ్గరికి ఓటు అడగడానికి రావాలని చెప్పేసి వాళ్ళకి జాడు కట్టలు తీసుకొని కొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కాలేజీ పిల్లలకు కూడా అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం ప్రతి ఒక్కరికి అని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరికి స్కూటీలు ఇవ్వలేదు. కాబట్టి మీరు కూడా మీ తడాకా ఏముందో అమ్మాయిలు మీరు చూపెట్టాలని, మహిళా శక్తి ఏముందో మీరు చూపెట్టాలని చెప్పేసి మా అమ్మాయిలకు అందరికీ నేను విజ్ఞప్తిస్తున్నాను. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం అయితే అసలే ఇస్తలేరు. ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత కొత్తగా కళ్యాణ లక్ష్మి పెళ్ళైన వాళ్ళకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వస్తలేవు, ఆ తులం బంగారం కూడా వస్తలేదు. అన్ని ఆపేసిండు. ఈ ఎలక్షన్ అయిపోతే ఆ కళ్యాణ లక్ష్మి కూడా క్లోజ్ చేస్తారని చెప్పేసి మీరు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తిస్తున్నాను.
ఇక ఉచిత బస్సు ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామని ఊరే కొడుతూ ఉన్నారు. ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఎవరికైతుందంటే, ఎవరు తిరుగుతారు రోజు మహిళలంతా బస్సు వల్ల? ఎంప్లాయీసే తిరుగుతారు. దానివల్ల ఎంప్లాయీస్కి లాభం అవుతుంది. అంటే ఎంప్లాయీస్కి లాభం చేసుకుంటూ ఈరోజు డీజిల్ ధరలు పెరగలేదు, ఏ ధరలు పెరగలేదు, కానీ ఏం చేసిండ్రు? బస్సు ఛార్జెస్ మాత్రం పెంచారు. అంటే ఇది మగవాళ్ళకు మగవాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు, పురుషుల దగ్గర వసూలు చేస్తున్నారు, ఎంప్లాయీస్ మహిళలకు పంచుతున్నట్టు లెక్క ఇది. ఈ రకంగా అన్ని ఉన్నాయి. ఇక చివరికి రేవంత్ రెడ్డికి ఏం దొరకలేదు, పబ్లిక్ అందరూ తిరుగుతుందని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఏదో రకంగా కేసీఆర్ గారి మీద బుద్ధ వెళ్ళాలి, కేటీఆర్ గారి మీద బుద్ధ వెళ్ళాలి, హరీష్ రావు గారి మీద బుద్ధ వెళ్ళాలి, తద్వారా పబ్లిక్ నేను చేసే పాపాలన్నీ మర్చిపోతారని ఆలోచన చేస్తాం. ఇదంతా కక్ష సాధింపు చర్యలు, బుద్ధగమ్మే కార్యక్రమం. మా నాయకులందరూ కూడా ఆని ముత్యాలు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని తిప్పల పడ్డా చివరికి ముత్యంలాగా బయటికి వస్తారు. కానీ తరగలేదు ఏముండదు. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలకు బుద్ధి చెప్తారు. మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.